బ్యాక్ న్యూస్ భారీ వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది వాతావరణ విభాగం. తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. అటు ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. వాతావరణ శాఖ అలర్ట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ నీలిమ అందిస్తారు లైవ్ ద్వారా. నీలిమ, ఎలాంటి అలర్ట్ ఇచ్చింది ఐఎండీ? ఎస్ పూర్ణిమ, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. అయితే ఉదయం నుంచి మీరంతా వింటున్నారు వ్యూవర్స్, రెడ్ అలర్ట్ అని. రెడ్ అలర్ట్ అంటే ఏంటో చాలా క్విక్ గా మీకు నేను వివరిస్తాను. అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తూ ఉంటారు. ఒక్క 24 గంటల వ్యవధిలోనే, అంటే ఒక్క రోజు వ్యవధిలోనే 20 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ హెచ్చరిక జారీ చేస్తారు. అంతేకాదు రోడ్డు రవాణా అలానే రైలు విమాన సర్వీసులు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇమ్మీడియట్ గా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అని సూచించే హెచ్చరిక ఇది. అలాగే విపత్తు నిర్వహణ బృందాలు, రెవెన్యూ అలానే మున్సిపల్ శాఖ అధికారులు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, సహాయక చర్యలకి రెడీగా ఉండండి అని చెప్పేటువంటి హెచ్చరిక రెడ్ అలర్ట్. సో రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి? తెలంగాణ విషయానికి వద్దాం. ముందుగా తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన రెడ్ అలర్ట్ ని మనం గమనిద్దాము. ఇది తెలంగాణ మ్యాప్ మీరు చూస్తున్నారు. మొత్తం 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐఎండీ ఇచ్చినటువంటి అలర్ట్ ని మీరు చూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఇది, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం గమనిద్దాము. ముందుగా మీరు చూస్తున్నారు, ఇది సంగారెడ్డి ప్రాంతం. సంగారెడ్డి జిల్లాకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ కలర్ లో మెన్షన్ చేస్తున్న ప్రాంతం మీరు గమనిస్తున్నారు. థండర్ స్టార్మ్ అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు. సో కేవలం సంగారెడ్డి మాత్రమే కాదు, మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది వికారాబాద్ కూడా అంతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్ లో కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ కురిసేటువంటి అవకాశం ఉంది. విండ్ చాలా ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు జారీ అయ్యాయి. మొత్తం 11 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్లు జారీ అయ్యాయి. ఆ మ్యాప్ ని మనం ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తూ ఉన్నాము. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, ఇక భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి కూడా. సో ఏపీకి సంబంధించి ఐఎండీ ఇచ్చినటువంటి హెచ్చరికని మనం చూస్తున్నాం. మొత్తం 5 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ 5 జిల్లాలు మీరు ఇక్కడ గమనిస్తున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లా, ఇది పల్నాడు జిల్లా. మొత్తం 5 జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఈ మ్యాప్ ని మనం గమనిస్తున్నాం. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉన్నాయి. ఇది ఆరెంజ్ అలర్ట్, ఇది ఎల్లో అలర్ట్ మీరు చూస్తున్నారు. సో వీటికంటే, ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ కంటే రెడ్ అలర్ట్ కి సంబంధించి చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి ఇక 8 దాటిన తర్వాత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ సురక్షితంగా ఇళ్లలోనే ఉండండి. ఎలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుందో వివరాలు అందించడానికి టీవీ9 సిద్ధంగా ఉంది. సో ఇళ్లలో ఉండండి, టీవీ9 చూస్తూ ఉండండి. ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు వివరించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది లేటెస్ట్ గా ఐఎండీ ఇచ్చినటువంటి అప్డేట్.